మొదటి విడత మూడో విడతలో హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ ఎలక్షన్ లోపల భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు బలపరిచిన అభ్యర్థులుగా గెలిచిన అభ్యర్థులందరికీ సర్పంచ్లకు మరియు వార్డు సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపులో మాకు సహకరించి రాజేందర్ అన్న మీద అభిమానం చూపించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా హుజురాబాద్ కానీ పాత కమలాపూర్ నియోజకవర్గం కానీ ఈటల రాజేందర్ గారి కంచుకోట. ఈ కంచుకోటను రాజేందర్ అన్నని ఇక్కడికి రాకుండా చేయాలని చెప్పి కుట్రలు పన్నిన నాయకులు కావచ్చు, పార్టీలకు కావచ్చు, మీరు ఇచ్చిన తీర్పు చెంపదెబ్బగా ఏర్పడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజేందర్ని వస్తే నేను ఎప్పుడు రాజేందర్ గారు ఏం అభివృద్ధి చేసింది అనేటువంటి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరు అభివృద్ధి చేయలే మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పి చెప్పడానికి తిరుగుతున్న నాయకులకు కావచ్చు, ఇంకొకరి కావచ్చు, మీరు ఎక్కడ తిరిగినా ప్రతి గ్రామం లోపల కావచ్చు, ప్రతి వాడ లోపల కావచ్చు రాజేందర్ అన్న చేసిన అభివృద్ధి కనిపిస్తే తప్పితే మీరు ఇప్పటి వరకు ఎవరు కూడా తట్టడి పట్టుకోలేదు అనేది ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని చీత్కరిస్తున్న టైం లోపల కొంతమంది నాయకుల కుట్రలతోని కొంతమంది మా అభ్యర్థుల్ని ఓడించిరు. మీరు ఓడించినా ఏది చేసినా రేపు రాబోయే రోజులలో ఎప్పుడు కూడా హుజురాబాద్ నియోజకవర్గం రాజేందర్ అన్న వెంట ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజేందర్ అన్నతోనే ఉంటారని చెప్పి మరొక్కసారి తీర్పిచ్చిన ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. దీనితో పాటుగా రేపు జనవరి లోపలనే ఎంపీటీసీలు లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ రాజేందర్ అన్న బలపరిచిన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ పెట్టిన అభ్యర్థులే గెలుస్తారు తప్పితే ఎవడో చీకటి మాటగా ఒప్పందాలు చేసుకుని చీకటి ఒప్పందాలతో చేసేటువంటి ఎవరిని కూడా నడవదని చెప్పి మరొకసారి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల తరపున మీ అందరికీ హెచ్చరికగా చేస్తున్నాం. ఎందుకంటే పార్టీని ఐక్యతంగా నడిపించి పార్టీ అభ్యర్థులను గెలిపేయాల్సినంతా చీకట్లో ఒక దిక్కు చేస్తున్నారు, తెల్లారు ఒక దిక్కు చేసుకుంటా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలకి అపనమ్మకం ఏర్పాటు చేస్తున్న నాయకులందరూ ఇప్పటికైనా మేము బుద్ధి మార్చుకోవాలి. పార్టీని ఏకతాటిగా తీసుకుపోయి మన అభ్యర్థులను గెలిపించుకొని రేపు మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే ఎంపీపీలుగా కావచ్చు, జడ్పీటీసీలుగా అభ్యర్థులుగా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆదివారం రోజు రాజేందర్ అన్న వస్తుండు. పెద్ద ఎత్తున మనం అందరం తరలి వారికి స్వాగతం తెలిపి మీ గెలుపులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క గ్రామ ఓటర్కి కృతజ్ఞతలు తెలపడానికి మీరు అందరూ రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానంగా రావాలని చెప్పి సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డు సభ్యులకు, ఈటల రాజేందర్ అన్న అభిమానులందరికీ తెలియజేస్తున్నాం.